శ్రీధర్ ఆరోగ్యపరిచయం చెప్పు. ఇది పోస్ట్ స్ట్రోక్ ఫస్ట్ బుక్. ఆయనకి స్ట్రోక్ వచ్చిందని మీకు చాలామంది తెలుసు. 2 ఏళ్ళు చనిపోతా అవుతున్నాను. దాని మీద పుస్తకాలు కూడా రాశాడు. స్ట్రోక్ వచ్చినా కూడా అక్షరాలు వదలకుండా తన కోర్ సెక్టర్ అయిన న్యాయశాస్త్రాన్ని వదలకుండా ప్రజలకి ఈ సమయంలో సందేశం ఇవ్వాలనుకున్నాడు. వాస్తవానికి ఇది ఎన్నికల కంటే ముందు రావాల్సిన పుస్తకం. ఎన్నికల కంటే ముందు రావాలని హడావుడిగా రాశాడు, కానీ రాలేదు, ముందు రాలేదు. కానీ ఈ పుస్తకం వచ్చినట్టే, ఈ పుస్తకం చదివినట్టే భారతదేశంలో ప్రజలందరూ ఓటు చేశారు. ఈ పుస్తకం అన్ని భాషలకి తర్జుమా చేసి దేశమంతా పంచితే ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందో అటువంటి ఎఫెక్ట్ మన ఎన్నికల్లో కనిపిస్తుంది. ఈ పుస్తకంలో రాజ్యాంగ పీఠిక గురించి రాశారు. రాజ్యాంగ పీఠికతో పాటు రాజ్యాంగ నిర్మాణం, రాజ్యాంగ నిర్మాణ పరిషత్తు సమావేశాలు, దాంట్లో అంబేద్కర్ పాత్ర, రావు గారి పాత్ర, మిగతా ప్రముఖుల పాత్ర, సప్తఋషుల పాత్ర అని రాసుకుంటూ తన నిజాం ఈ నేపథ్యం కూడా దాన్ని జోడించి మొత్తం మీకు ఒక ఈ అయోధ్య విషయం, చివరికి ఎలక్ట్రల్ బాండ్స్ విషయం, ఏ విషయాలైతే ఎన్నికల ముందు ప్రస్తావించాలో ఆ విషయాలని ప్రస్తావించి కాన్స్టిట్యూషన్ ఎంత గొప్పదో, ఎంత పవిత్రమైందో, దాన్ని ఎంత అనులంఘనీయమైందో చెప్తాం ఉద్దేశం. అదంతా చాలా సమర్థంగా చెప్పారు. ఈ చెప్పే క్రమంలో క్రీస్తుని చాలా విడిగా ఉపయోగించుకున్నాను. క్రీస్తు కవిత్వాన్ని, క్రీస్తు గేయాన్ని, అప్పుడప్పుడు కాలేజీని, పంచాయతీ నాగేశ్వర గారిని నేను తెలుసుకున్నాను ఈ క్రమంలో. అయితే ఎక్కడ కూడా ఎవరిని కూడా పక్షపాతాలను ఉపయోగించకుండా, మోదీ ప్రస్తావన చేయకుండా, మోదీకి వ్యతిరేకంగా ప్రజలు చేయాలనే ఉద్దేశం. అంటే స్పష్టంగా మోదీని వ్యతిరేకిస్తాం చెప్పినప్పటికీ మోదీని వ్యతిరేకిస్తూ ఒక వర్షం కూడా రాయకపోవడం, ఎవరిని విమర్శించకపోవడం ఈ పుస్తకంలో ఉన్న లక్షణం ఒకటి మనం గమనించాల్సింది. నిన్న అంబేద్కర్ ప్రియాంబుల్ సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఆకాష్ సింగ్ రాథోడ్ అది పుస్తకాన్ని నిన్న లక్ష్మే గారు మొదటి లక్ష్మే గారు పంపించాను. నేను ఇప్పుడు లేట్ అయింది కావడానికి, కానీ దాంట్లో చాలా ఉంది విషయాలు. మెయిన్ స్ట్రీమ్ నేరేటివ్కి పూర్తి భిన్నంగా ఎట్లా అంబేద్కర్ ఎట్లా వ్యతిరేకించారు, అంబేద్కర్ ఈ రాజ్యాంగ నిర్మాణంలో ఎటువంటి పాత్ర పోషించారు, ఆ పాత్రను ఎవరు వ్యతిరేకించారు, ఎందుకు వ్యతిరేకించారు, చివరికి అంబేద్కరే దీనికి మూలకాత్మకం చెప్తూనే మొత్తం వివరణ ఇచ్చారనమాట. అది చాలా మంచి పుస్తకం. ఇంకా నేను చదవడం పూర్తిగా మొదలుపెట్టాను. అది శ్రీధర్ చదువుంటే అది మొన్నే వచ్చింది. శ్రీధర్ చదువుంటే దాని గురించి కూడా రాసేవాడు. కానీ శ్రీధర్ ఏం చేశారంటే కులకర్ణి, దాని తర్వాత పార్లమెంట్ జనరల్ సెక్రటరీకి పనిచేశాడు. తన పేరు సుధీందర్ కులకర్ణి. పేరు గుర్తురావద్దంటే మనం చెప్తాను. సుధీంద్ర కులకర్ణిని బాగా కోర్ చేశాడు. సుధీంద్ర కులకర్ణి అంబేద్కర్ రాజ్యాంగానికి ఎట్లా అన్నాడు, ఎట్లా అప్పుడు వెంకటాన్ని వివరించాడు అని చెప్పాడు. ఎన్నికంటే ముఖ్యంగా ఈ పుస్తకంలో రాజ్యాంగ నిర్మాణం సమయంలో ఎటువంటి వాదోపాదాలు జరిగినాయి, అంబేద్కర్ రాజ్యాంగ పెట్టిన అంబేద్కర్ రాశాడా నెహ్రూ రాశాడా అనే వివాదం
ఆ వివాదాన్ని ఆయన ప్రస్తావించి పరిష్కరించాడు. చివరికి అంబేద్కర్ రాశాడని చెప్పాడు. అంబేద్కర్ రాజ్యాంగ పీఠిక రాశాడా, రాజ్యాంగాన్ని రాశాడా, రాశాడు బిఎన్ రావు రాశాడా అనే వివాదమే ఇప్పుడు దానికి కాలం జరిగిపోయింది. ఇవాళ రేపు ఎవరు ఆ వివాదాన్ని ప్రస్తావించారు. ఎందుకంటే ఎటువంటి అనుమానం లేకుండా అంబేద్కరే ఈ రాజ్యాంగాన్ని రచించాడు, అంబేద్కరే రాజ్యాంగానికి మూలం, అంబేద్కరే రాజ్యాంగానికి పిత అని అందరూ ఒప్పుకున్నారు, ప్రభుత్వంలో ఒప్పుకుంది కూడా. దాని గురించి మనం ప్రస్తుతానికి కానీ రాజ్యాంగ పీఠిక రాసేటప్పుడు రాజ్యాంగ పీఠికకి ఇన్స్పిరేషన్ రిజర్వేషన్ 3 ఎవరు అని ఒక వాదన ఉంది. ఆ వాదనని ప్రస్తావించి అది కాదు, ఇది రాజ్యాంగ పీఠిక రాసింది అంబేద్కర్ అని చెప్పి చెప్పడం ఇది ఉద్దేశం. ఈ చెప్పే క్రమంలో చెప్పిన తర్వాత మొత్తం ఈ ఇప్పుడు భారతదేశంలో పరిస్థితి ఏంటి, మతవాదం అట్లా ముందు పెట్టింది, అయితే ఎలక్ట్రల్ బాండ్స్ ఏంటి, రామజన్మ ఉద్యమం ఏంటి, శ్రీరామ ప్రతిష్టాపన ఏంటి, దానివల్ల ఏం జరిగింది, దానివల్ల ఏం జరుగుతుంది, ఎటువంటి ప్రమాదం ఉంది, అట్లాగే ముస్లిమ్స్ని టార్గెట్ చేయటం, దేశాన్ని విభజించడం, సమాజాన్ని విభజించడం ఎంత ప్రమాదకరం అని చెప్పారు. ఉద్దేశం ఏంటంటే మొత్తం ప్రజలకి వివరంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నాయండి, రాజ్యాంగం ఉద్దేశం ఏంటి, రాజ్యాంగం ఎటువంటి రాజ్యాంగ పీఠిక ఎటువంటి దేశాన్ని కోరుకుంది, ఎటువంటి సమాధానం కోరుకుంది, ఎటువంటి సమాధానం ఉద్దేశించింది, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఈ పరిణామాలు ఇట్లాగే తాగితే దేశం ఏమైపోతుంది, సమాధానం ఏమైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంటే చెప్పేటప్పుడు అసలు మొట్టమొదటి ఫస్ట్ రాజ్యాంగం ఎక్కడ జరిగింది, రాజ్యాంగ నిర్మాణం ఎక్కడ జరిగింది, రాజ్యాంగ నిర్మాణం జరగడానికి కేంద్రానికి ఏం పట్టింది, ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ పట్టింది, మన అమెరికా ఎంతకాలం పట్టింది, ఇంగ్లాండ్ ఎంతకాలం పట్టింది, మనకి ఎంతకాలం పట్టింది, ఇవన్నీ వేరే చేసుకుని చెప్పాడు. సమాచారం చాలా జరగదు సాధారణంగా అవన్నీ ఏడుకొని దీంట్లో చేశాడు. దానికి మన సమాజ వికాసానికి రాజ్యాంగం ఎట్లా ఉపయోగపడుతుందో వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఇంకా సంతానం దివాకర్, మౌలానా హసరత్ మొహాని వంటి వారు అంబేద్కర్ సభలో ఉండగానే దీన్ని ఎట్లా విమర్శించారు, ఎట్లాగే బెంగాళూరు ఒక వ్యక్తి ఎట్లాగే రాజ్యాంగాన్ని విమర్శించాడు, ఎట్లా దీన్ని తప్పులున్నాయి, తొలి ముచ్చున్నాయి, ఎంత తగ్గుతున్నాయి ఎట్లా చెప్పాడు, దాన్ని ఎట్లా పూర్వీకులు కోల్పట్టింది జరగని చెప్పాడు. అంటే ఆ రాజ్యాంగ నిర్మాణ క్రమంలో దేని వాళ్ళకి కూడా అప్పుడు ఏం జరిగిందంటే వాతావరణం సృష్టించే ప్రయత్నం జరిగింది. పుస్తకాలు ఇటువంటి పుస్తకాన్ని ఈ సమయంలో అంటే నాకు సరే మన రాజ్యాంగానికి స్లోపొద్దు అని ఒక చాప్టర్ పెట్టాను. నాకు సరే నాకు ఎట్లా స్లోప్ వచ్చింది, మన రాజ్యాంగం మొత్తం స్లోప్ రావాలి, రాజ్యాంగం దెబ్బకొట్టదు అని తన పుస్తకం రాసుకుంటాడు. ఇంకా రాజ్యాంగాన్ని మార్చడానికి అవకాశం లేకుండా చేయడానికి ప్రజలు ఎట్లా ఓటు చేశారు, ఆ ఓటు చేసి ముందే చెప్పాలని ఈ ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రయత్నం చేసినందుకు ప్రొఫెసర్ మార్పు దాన్ని అభినందిస్తూ నేను చదువుతున్నాను. వస్తాను.